భారత గగనతల రక్షణ వ్యవస్థను తిరుగులేని శక్తిగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ రష్యా నుండి సుమారు 288 S-400 క్షిపణుల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 10,000 కోట్ల విలువైన ఈ ఒప్పందానికి యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ లభించడంతో ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ కొనుగోళ్లలో భాగంగా 120 స్వల్ప శ్రేణి క్షిపణులు మరియు 168 సుదీర్ఘ శ్రేణి క్షిపణులు భారత అమ్ముల పొదిలోకి చేరనున్నాయి. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మరో 2 S-400 వ్యవస్థలు ఈ ఏడాది జూన్, నవంబర్ నెలల్లో భారత్కు అందనున్నాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ భారీ కొనుగోలు వెనుక ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో వినియోగించిన క్షిపణి నిల్వలను పునరుద్ధరించడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ నుండి పొంచి ఉన్న వైమానిక ముప్పులను సమర్థవంతంగా అడ్డుకోవడానికి ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది. S-400 వ్యవస్థ సుమారు 400 కిలోమీటర్ల పరిధిలోని శత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్లను గుర్తించి గాలిలోనే తుత్తునియలు చేయగలదు. ఈ అత్యాధునిక రక్షణ కవచం అందుబాటులోకి రావడం వల్ల భారత వాయుసేన సామర్థ్యం బహుగుణీకృతం కావడమే కాకుండా సరిహద్దు రక్షణ మరింత పటిష్టం కానుంది. ముఖ్యంగా హిమాలయ సరిహద్దుల్లో చైనా కదలికలను గమనించడంలో, అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ భారత్కు వ్యూహాత్మక పైచేయిని అందిస్తుంది. గతేడాది పాకిస్తాన్తో తలెత్తిన ఉద్రిక్తతల సమయంలో ఆపరేషన్ సింధూర్ వేళ S-400 వ్యవస్థ తన ప్రతాపాన్ని చూపించి శత్రువుల వెన్నులో వణుకు పుట్టించింది. సుమారు 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ యుద్ధ విమానాన్ని ఖచ్చితత్వంతో కూల్చివేసి తన శక్తిని నిరూపించుకుంది. ఆదంపూర్, భుజ్ సెక్టార్లలో ఈ వ్యవస్థను మోహరించడంతో బెంబేలెత్తిన పాకిస్తాన్ తమ యుద్ధ విమానాలను రక్షించుకోవడానికి వాటిని ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దులకు తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం కొనుగోలు చేయనున్న క్షిపణులు 40 కిలోమీటర్ల నుండి 400 కిలోమీటర్ల వరకు వేరువేరు పరిధుల్లో పనిచేస్తూ శత్రువుల డ్రోన్ దాడులను కూడా సమర్థవంతంగా తిప్పికొట్టగలవు. ఈ పరిణామంతో భారత రక్షణ రంగం స్వయంగా సమృద్ధి దిశగా సాగుతూనే అత్యాధునిక సాంకేతికతతో శత్రువులకు సింహస్వప్నంగా మారుతోంది.